ఈ రోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, చాలా షాకింగ్ కూడా. బలోచిస్తాన్. ఇది ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్? ఒక పాకిస్తాన్ రీజియన్ ఫ్రీడమ్ డిక్లేర్ చేస్తే ఇండియాకి ఎలా యూజ్ అవుతుంది? లెట్స్ గెట్ ఇంటూ ఇట్. గత కొన్ని వీడియోస్గా ఇండియా పాకిస్తాన్ మధ్యన జరిగే సినారియోని, వార్ సిచ్యువేషన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు చాలా డిఫరెంట్ సినారియోని మన పాడెక్స్ ఛానల్లో కరెంట్ అఫైర్స్ని చిల్గా, చాలా స్ట్రైట్గా పాయింట్ టు పాయింట్ డైసెక్ట్ చేస్తున్నాం. బలోచిస్తాన్ అంటే పాకిస్తాన్లో ఉన్న ఒక పెద్ద రీజియన్. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ టెరిటరీలో 44% బలోచిస్తాన్లోనే ఉంది. బట్ ట్విస్ట్ ఏంటంటే 1947లో పార్టిషన్ టైంకి బలోచిస్తాన్కి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇండియాలో కలవడం, పాకిస్తాన్లో కలవడం, లేకపోతే ఇండిపెండెంట్గా ఉండడం. బట్ బ్రిటిష్ ప్రెషర్ తోటి 1948లో ఫోర్స్బుల్లీ పాకిస్తాన్లో కలిపారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ ఫ్రీడమ్ ఫైట్. 1839లో బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అయింది. 1948లో పాకిస్తాన్ ఫోర్స్బుల్లీ బలోచిస్తాన్ని తీసుకుంది. 1973 నుంచి 77 వరకు ఉక్కపాడి ఇన్సర్జెన్సీ వచ్చింది. 2000స్లో బలోచ్ లిబరేషన్ ఆర్మీ రైజ్ అయింది. 2025 బలోచ్ లిబరేషన్ ఆర్మీ మంగోచర్ రీజియన్ క్లైమ్ చేసుకుని ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసింది. ఇది కాదండి, దే నవ్ హ్యావ్ అఫీషియల్ ఎంబ్లెమ్, ఫ్లాగ్, నేషనల్ యాంథమ్, బలోచ్ యాజ్ నేషనల్ లాంగ్వేజ్, ఓన్ పార్లమెంట్. అలా కాకుండా ఇండియాకి వీసా ఆన్ అరైవల్ కూడా ఇచ్చింది. ఢిల్లీలో ఎంబసీ స్టార్ట్ చేయండి అని ఇండియాని అడుగుతున్నారు కూడా. కానీ ఇది ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్? చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి, లొకేషన్. బలోచిస్తాన్ ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఈవెన్ ఒమన్తో బోర్డర్ షేర్ చేసుకుంది. సూపర్ స్ట్రాటజిక్ కదా. ఇంకొకటి రిసోర్సెస్, న్యాచురల్ గ్యాస్, కోల్, కాపర్, గోల్డ్, ఇలా చాలా రిసోర్సెస్, చాలా రిచ్గా ఉన్న ఏరియా. లాస్ట్, గ్వాదర్ పోర్ట్, డీప్ సీ పోర్ట్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, సిపెక్, దానికి ఇదే హార్ట్. ఇప్పుడు అది ఇండియాకి ఇండైరెక్ట్ యాక్సెస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇండియాకి పర్ఫెక్ట్ ఛాన్స్ టు బ్రేక్ పాకిస్తాన్ చైనా లింక్. ఇదే రైట్ టైం టు సపోర్ట్ బలోచిస్తాన్. ఆల్సో ట్రేడ్ అడ్వాంటేజ్. ఫ్యూచర్లో బలోచిస్తాన్ ఇండియాకి ఒక పర్ఫెక్ట్ ally అవ్వచ్చు ట్రేడ్ అండ్ సెక్యూరిటీ కోసం. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అఫీషియల్ యాంథమ్ రిలీజ్ చేశారు అండ్ మంగోచర్ రీజియన్కి గవర్నెన్స్ స్టార్ట్ చేశారు. ఇండియాకి ఎంబసీ రిక్వెస్ట్ వచ్చింది. పాపులేషన్ ఒక 18 to 19 మిలియన్ ఉండొచ్చు, అంటే రఫ్గా ఒక 2 కోట్ల మంది. ఆల్రెడీ బలోచ్ లీడర్స్ ఇండియాతో స్ట్రాంగ్ టైస్ మెయింటైన్ చేస్తున్నారు. ఇండియా సైలెంట్గా సపోర్ట్ చేస్తుందేమో అన్న డౌట్స్ గ్లోబల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఫ్యూచర్ చెస్ బోర్డ్ సిచ్యువేషన్ ఇది ఒక మిలిటరీ కాన్ఫ్లిక్ట్ కాదు, ఇది ఒక జియోపొలిటికల్ చెస్ మూవ్. ఇండియా కానీ డిప్లొమాటికల్లీ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్కి చాలా స్ట్రాంగ్ బ్లో ఉంటుంది. అండ్ ఇదే బలోచిస్తాన్ ఇండిపెండెన్స్ని ఇండియా యూజ్ చేసి పాకిస్తాన్ చైనా సిపెక్ని డిస్టర్బ్ చేయొచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్ మీకు, ఇండియా బలోచిస్తాన్ని అఫీషియల్లీ రికగ్నైజ్ చేయాలా? పాక్ చైనా అలయన్స్కి కౌంటర్గా ఇది మనకి రియల్ ఆపర్చునిటీయా? ఇండియా స్ట్రాటజిక్గా సైలెంట్ సపోర్ట్ ఇవ్వడం బాగుంటుందా, లేక బోల్డ్గా సపోర్ట్ చేయాలా? మీ ఒపీనియన్స్ని, డౌట్స్ ఆర్ టేక్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. మన దేశంలో జరిగే బిగ్గెస్ట్ న్యూస్ గురించి అండ్ జియోపాలిటికల్గా జరిగే ఏ న్యూస్ గురించి అయినా సరే ఫాలో పాడెక్స్ ఫర్ మోర్ రా, రియల్, అన్అపాలజెటిక్ టేక్స్. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్.